కొన్నూరు నియోజకవర్గం కింద ఏప్రిల్ మండలంలో ఎలారి వెంకట రోసయ్య గారి ద్వారా ప్రకృతి విధ్వంసం, అలాగే సామాజిక విధ్వంసం, రహదారుల విధ్వంసం కూడా పూర్తి స్థాయిలో జరిగిందని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం. ఎలారి వెంకట రోసయ్య గారు, వారి అనుచరులు, వారి బంధువులు అందరూ కూడా కలిసి మైనింగ్ మాఫియాగా తయారయ్యి మా చేబ్రోలు మండలంలోని మంచి పంటలు పండే మంచి సారవంతమైన వ్యవసాయ భూములు అన్నిటిని కూడా మైనింగ్ కింద తీసుకొని అన్ని కూడా భయంకరమైన 100 అడుగుల లోతులతో ఆ గుడ్డలతో ఆ మట్టి అంతా కూడా అక్రమంగా తోముకొని అమ్ముకొని మరి లాభం పొందిన సంగతి ప్రజలందరికీ తెలియజేశాం. గతంలో మా ప్రీతమ నాయకులు ధూళిపల్లి నరేంద్ర కుమార్ గారు ఈ అక్రమ మైనింగ్ మీద విపరీతమైన సుదీర్ఘ పోరాటం ఉద్యమం చేయడం జరిగింది. అయినా కూడా వెంకట రోసయ్య గారికి గాని ఈ వైసీపీ ప్రభుత్వాన్ని గాని ఎలాంటి క్షేమ కుట్టినట్టు కూడా లేదు. ఈ ప్రజలంటే అంత చులకన భావం ఉందని చెప్పి మేము భావిస్తా ఉన్నాం. ఈ అక్రమ మైనింగ్ వారి యొక్క లారీలన్నీ కూడా తిరగడం వల్ల ఆ రహదారులన్నీ కూడా పాడైపోయి ఇవాళ కనీసం ద్విచక్ర వాహనాలు కూడా వెళ్లే పరిస్థితి లేక ఆ పరిసర గ్రామాల్లో ఉన్న వారందరూ ప్రజలు తీవ్రమైన అసౌకర్యానికి గురవుతూ అనేక సార్లు అనేక పర్యాయములు ప్రమాదాలకు గురైన సందర్భం కూడా మేము గుర్తు చేస్తా ఉన్నాం. ఈ రకంగా ఎలారి వెంకట రోసయ్య గారు ఈ అక్రమ మైనింగ్ ద్వారా లోతైన గుంటలు పెట్టి అక్రమ మైనింగ్ చేయటం వల్ల ఆ అక్రమ మైనింగ్ చేసిన ఆ భయంకరమైన లోతైన గుంటల్లో ఉద్దపల్లి గ్రామంలో ఒక బీసీ కుర్రవాడు తోట హేమంత్ అనే కుర్రవాడు ఆ గుంటల్లో పడి చనిపోవడం జరిగింది. ఆ చనిపోయిన సందర్భంలో ఒక ప్రజా ప్రతినిధిగా కనీసం ఎలారి వెంకట రోసయ్య గారు ఆ పరిసర ప్రాంతానికి వెళ్లి పరిశీలించడం గాని ఆ కుటుంబ సభ్యులు పరామర్శించడం గాని ఇప్పటి వరకు జరగలేదని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం. అదే సందర్భంలో మా ధూళిపాల నరేంద్ర కుమార్ గారు జరిగిన ప్రమాదం జరిగిన వెంటనే గుంటల దగ్గరికి వెళ్లి ఆ కోరిలోకి వెళ్లి ఆయన స్వయం దగ్గరుండి ఆ పిల్లవాడి బాడీని తీపిచ్చి ఆ పిల్లవాడి బాడీని ఆ గుంటల దగ్గరికి వాహనాలు పరిస్థితి లేకపోతే తన సొంత కారులో ఆ పిల్లవాడి డెడ్ బాడీని పెట్టుకొని ఇంటికి తీసుకెళ్లి గంట సేపు కూర్చొని ఆ కుటుంబ బంధువుల్ని వారి తల్లిదండ్రులని ఓదార్చి వచ్చిన సంగతి ఈ కిలారి వెంకటేశ్వర గారు సిగ్గుపడాలి. నువ్వు అధికారంలో ఉండి ఈ విధంగా ప్రకృతి వైపరీత్యాలు విధ్వంసం చేశావు, అలాగే కుటుంబాలు విధ్వంసం చేశావు, మరీ ముఖ్యంగా దళిత కుటుంబాలను కూడా విధ్వంసం చేసే పరిస్థితి ఉంది. ఇన్ని రకాలుగా ఈ నియోజకవర్గాన్ని సర్వనాశనం చేసి ఇన్ని విధ్వంసాలు చేసి నీకు ఓటు అడిగే హక్కు ఉందా అని చెప్పి కూడా ఆత్మ పరిశీలన చేసుకోమని చెప్పి కూడా మిమ్మల్ని ప్రశ్నిస్తా ఉన్నాం. ఇదే విషయం మీద రేపు 20వ తారీఖు సాయంత్రం 5 గంటలకు ఎన్జి రంగా గారి విగ్రహం వద్ద భారీ బహిరంగ సభను మేము ఏర్పాటు చేయడం జరిగింది. మా ప్రీతమ నాయకులు ధూళిపల్లి నరేంద్ర కుమార్ గారు ఈ నియోజకవర్గంలో జరిగిన ఈ ఎలారి వెంకట రోసయ్య గారి విధ్వంసాన్ని గురించి ఇంకా పూర్తిగా ప్రజలకు తెలియజేయాలని చెప్పి మేము సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. సోదరులారా, అందరూ మహిళలు, తెలుగుదేశం కార్యకర్తలు, జనసేన కార్యకర్తలు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ సభ ద్వారా ఇంకా ఈ కిలారి వెంకట రోసయ్య గారి యొక్క ఆసక్తికర విషయాలు చాలా విషయాలు బయటకు వస్తాయి. ఈ కిలారి వెంకట రోసయ్య గారి విధ్వంసాన్ని మన ప్రజలందరికీ తెలియజేసేదానికి అందరూ ఈ సభను జయప్రదం చేయాలని చెప్పి కోరుకుంటా ఉన్నాము.